హాయ్ నమస్తే, వెల్కమ్ టు సిక్కీ ఛానల్. నేను భోంచేసేసి మళ్ళీ వచ్చేసానండి. సో నేను చెప్పాను కదా, బీరకాయ తొక్కల్ని పాడేయకండి, దాంతో ఇంకో రెసిపీ చూపిస్తాను అని. సో మీరందరూ గెస్ట్ చేసే ఉంటారు, బట్ మీరంతా బీరకాయ తొక్కలతో పచ్చడి అని అనుకుని ఉంటారు కదా, బట్ కాదు, నేను బీరకాయ తొక్కలతోటి కారప్పొడి చూపిస్తాను. సో వై లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. బీరకాయ తొక్కల్ని ఇలా ఆరబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాము. చూసారా, సన్న ముక్కల కింద కోసేసుకున్నాము. ఇది ఇంకా పొయ్యి మీద వేసేసుకుని డ్రై రోస్ట్ చేద్దామండి. ఏమీ ఆయిల్ వేసుకోకుండా వేపేసుకుందాం. దీనికి కావాల్సినవండి, సన్నగా తరుక్కున్న బీరకాయ తొక్కలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ ధనియాలు, ఒక 10 నుంచి 12 వరకు మిర్చీలండి, కొంచెం ఎండు కొబ్బరి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా పర్వాలేదు, నా దగ్గర లేదు, అందుకని నేను ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. అండ్ 3-4 వెల్లుల్లి రెబ్బలండి. ఇది చూపిస్తాను. వెల్లుల్లి రెబ్బలు అంటే మనకి యూఎస్లో పెద్ద పెద్ద వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి. సో దాంట్లో నుంచి మనం చిన్న వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంగువ, పులుపుకి నేను ఆమ్చూరు వాడుతున్నానండి. మీరు చింతపండు అయినా వేసుకోవచ్చు, నిమ్మకాయ సైజ్ అంతకన్నా కొంచెం తక్కువ, దాంట్లో సగం. తీపికి బెల్లం, కారపొడిలో మనకి కరివేపాకు లేకుండా ఎలాగా, మన ఇంట్లో పెరిగిన కరివేపాకు రెబ్బలు, 1 టీ స్పూన్ ఉప్పు అండి. తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే కష్టం. ఒక 10 మెంతులు కూడానండి. ఓపెన్ చేస్తే లోపల ఇలా చిన్న చిన్న వెల్లుల్లి రెబ్బలు ఉంటాయండి, అవి తీసుకోవచ్చు మన కారపొడిలోకి, ఇలానే వేసేసుకోవచ్చు. ముందుగా మనము ఈ బీరకాయ తొక్కల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మీరు పచ్చి కొబ్బరి వాడేటట్టయితే దాన్ని కూడా దూసుకొని ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. నూనె ఏమీ వేయకుండా రోస్ట్ చేసుకోండి. మంచి దోర రంగు వచ్చేంత వరకు పచ్చి కొబ్బరిని కూడా రోస్ట్ చేసుకోవాలండి. చూసారా, ఇలా పొడి పొడిగా అయిపోయేంత వరకు బీరకాయ తొక్కల్ని వేయించేసుకోవాలి. ఇంకా అయిపోయిందండి. ఇంకా దీన్ని తీసి ఒక ప్లేట్లో చల్లారి పెట్టేసుకుందాము. చూసారా, ఎండు కొబ్బరి కూడా బాగా దోరగా వేగిపోయింది. కారపొళ్ళకి నువ్వుల నూనె వాడతానండి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూస్ చేస్తానండి. మీరు కారపొళ్ళకి నువ్వుల నూనె అయినా పల్లి నూనె అయినా వాడచ్చండి, టేస్ట్ బాగుంటుంది. సో శనగపప్పుని వేపుకుందామండి. ఇప్పుడు శనగపప్పు కొంచెం దోరగా వేగిన తర్వాత మినప్పప్పు వేసేసుకోండి. మినప్పప్పు కూడా సగం దోరగా వేగిందండి. ధనియాలు, జీలకర్ర వేసేసుకుందాము. ధనియాలు, జీలకర్ర 1 నిమిషం వేగిన తర్వాత మనం ఎండుమిర్చి కూడా వేసేసుకుందామండి. అండ్ మన కరివేపాకు కూడా వేసేసుకుందాం దీంట్లోనే. వావ్, ఈ అరోమా చాలా బాగుందండి. ఇప్పుడు ఈ మెంతులు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం ఇంగువ, ఆమ్చూర్ పౌడర్, మీ దగ్గర చింతపండు ఉంటే చింతపండు అండి, 1 టీ స్పూన్ చాలు ఆమ్చూర్ పౌడర్. ఇంకా స్టవ్ను ఆఫ్ చేసేయండి. ఆమ్చూర్ పౌడర్ ఒక 1-2 మినిట్స్ స్టవ్ మీద ఇలా ఉంచేసి కొంచెంసేపు అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం. చల్లారాక మిక్సీ పట్టుకోవటమే, అంతే. ఇప్పుడు దీంట్లో మనము వేయించి పెట్టుకున్న బీరకాయ తొక్కల్ని కూడా వేసేసుకుందాము. కొంచెం బెల్లం వేసుకుందాము. ఇది కావాలంటే అవాయిడ్ కూడా చేయొచ్చండి, వెల్లుల్లిపాయలు వేసుకోకుండా కూడా పొడి కొట్టుకోవచ్చు. ఇలానే వేసేసుకోండి ఆ తొక్కలతో పాటు. మన బీరకాయ తొక్కుతోటి పొడి చేసేసుకున్నాము. ఇలా మనం కారపొడి తీసుకొని, ఇది ఇడ్లీలకు కూడా చాలా బాగుంటుందండి. ఇలా మధ్యలో ఇలాగా స్పేస్ చేసుకొని కొంచెం నువ్వుల నూనె లేదా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంకో ఇడ్లీ ఏమంటుందంటే, నువ్వు వెళ్ళు నేను వస్తా నెమ్మదిగా అని అంటుందండి. సో ఇడ్లీ నువ్వు పదా నేను వస్తా అంటుంది కదండి, కానీ మీరు 3-4 ఇడ్లీల తర్వాత ఆపేయండి, చాలు. మర్నాడు కావాలంటే మళ్ళీ తినచ్చు. మన పొట్ట గురించి కూడా ఆలోచించాలి కదండి, అది బాగా పనిచేయాలి, లేదా మనమైనా బాగా పనిచేయాలి. ఏదో ఒక డీల్ కుదుర్చుకోవాలి. ఏ డీల్ లేకుండా మనం ఉట్టి పుణ్యాన ఊరికే ఎక్కువ తినకూడదండి. ఇది వేడివేడి అన్నంలో, ఇడ్లీలో, దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. సో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సిక్కీ ఛానల్. బీ హెల్దీ, బీ హ్యాపీ. Thank you.